హాయ్ బ్రోస్, ఏంటి ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఆల్ ఉన్నా- గుడ్. ఐపీఎల్ ఎలా ఉన్నా- ఐపీఎల్ ఆగిపోయింది అనుకుంటే మనకి బ్యాక్ టు బ్యాక్ బ్రేకప్స్ వచ్చాయి. హార్ట్ బ్రేక్స్, బ్రేకప్ అంతకంటే ఎక్కువ ఇది. సడన్ గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ రిటైర్ అయ్యారని అది సింకిన్ అయ్యే లోపే మళ్ళీ విరాట్ కోహ్లీ అనౌన్స్ చేయడం. ఇట్స్ వెరీ హార్డ్. సో లెట్స్ టాక్ అబౌట్ విరాట్ కోహ్లీస్ టెస్ట్ కెరియర్ టుడే. ముందుగా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక టెస్ట్ క్రికెట్ చూడడానికి మోటివేషన్ లేకుండా పోతున్నాం. అసలు ఒకప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కి. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు జనరల్ గా మా వాడు ఆస్ట్రేలియా టూర్ జరిగింది కదా రీసెంట్ గా. మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకొని వాడు రోహిత్ శర్మ బ్యాటింగ్ అని రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసేవాడు. కోహ్లీ అప్పుడే ఒకటి కోహ్లీ వస్తే సెవెన్ నన్ను లేపేవాడు. కోహ్లీ బ్యాటింగ్ వస్తే కోహ్లీ బ్యాటింగ్ నా చూడరా అని. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఉండవు, అలాంటి ఇంట్రెస్ట్ ఉండవు, ఏమీ ఉండవు. నాకు అసలు తెలిసి ఏం లేదు చూడడానికి. సచిన్ టెస్ట్ క్రికెట్ ఆడినప్పుడు కూడా జనాలు ఇంత ప్యాషనెట్ ఉంటే కాదు కావచ్చు టెస్ట్ క్రికెట్ చూడడానికి. కానీ ఒక్కసారి అసలు విరాట్ కోహ్లీ ఆ టెస్ట్ క్రికెట్ క్యాప్టెన్సీ తీసుకొని ఎప్పుడైతే వరుసగా హోమ్లు మొత్తం గెలవడం స్టార్ట్ చేసామో, మెల్లమెల్ల అవేలు గెలవడం స్టార్ట్ చేసామో, ఒక కైండ్ ఆఫ్ ఏదో స్టార్ట్ అయిపోయింది జనాలలో. టెస్ట్ క్రికెట్ చూడాలి, అసలు టెస్ట్ క్రికెట్ అనేది కూడా ఒక మంచి ఎగ్జైటింగ్ గా ఉంటది అని చెప్పి జనాలలో స్టార్ట్ అయింది అసలు. మెయిన్ గా యంగ్స్టర్స్ కి అసలుకి టెస్ట్ క్రికెట్ మామూలుగా మన వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఒక 3 అవర్స్ సినిమా బోర్ కొడితేనే వెళ్ళిపోతారు. అలాంటిది 5 days, అందులో 8 to 9 hours ఆ చూడగల ప్యాషన్ కలిగించిందంటే కోహ్లీ. కోహ్లీ ఇప్పుడు నిజంగా. ఎస్. అసలు కోహ్లీ వెళ్ళిపోతున్నారంటే అసలు ఇంకా రాడంటే అసలు ఇప్పుడు 1 year లో కోహ్లీని మనం గట్టిగా చూసేది 2 months. అదే అంతే. ఐపీఎల్ సీజన్ అప్పుడు. ఇంకా ఈ మధ్య మిగతా ఇంటర్నేషనల్ క్రికెట్ ఓడిఎస్. మోటివేషన్ రాదు. ఓడిఎస్ కూడా ఎక్కువ అవ్వట్లేదు ఈ మధ్య. అవును. మళ్ళీ వరల్డ్ కప్ ముందు చికెన్ కొన్ని ఓడేస్ అవుతాయి, అప్పుడే చూడొచ్చు. బట్ నిజంగా విరాట్ కోహ్లీ కూడా ఒకసారి డైలాగ్ వేసాడు కదా, వన్స్ యూ సీ మీ లీవ్ ద క్రికెట్ దెన్ యూ విల్ నెవర్ ఫైండ్ మీ అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ డైలాగ్ వేసిండు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ. రికార్డింగ్ స్టాప్ చేయను. లో ఇప్పుడు 2027 వరల్డ్ కప్ కి ఆడతారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అప్పటికి ఎన్ని ఓడీస్ ఉన్నాయి తెలుసా? మొత్తం ఇప్పుడు షెడ్యూల్ కి యాడ్ చేసుకున్న 22-24 ఓడీస్ ఉన్నాయి అంతే. వాళ్ళు అన్ని ఆడతారు లేదో చెప్పలే. లేదు, మోస్ట్లీ ఆడతారు. సెలెక్ట్ చేస్తారు, దాంట్లో కూడా మళ్ళీ ఆడతారు మోస్ట్. ఏంటంటే ఫ్యాన్స్ తొక్కేస్తారు ఇక. అయినా రోహిత్ శర్మకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే రోహిత్ శర్మ చెప్పాడు క్లార్క్ ఇంటర్వ్యూలో ఏమని, ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ఇంగ్లాండ్ సిరీస్ అని. అందులో రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే వాళ్ళ కోచ్ ఉన్నాడు కదా ఢిల్లీకి, రంజీ ఆడాడు కదా, వాళ్ళ కోచ్ చెప్పాడు, కోచ్ కోహ్లీ చెప్పాడంట, ఐ విల్ గోన్ స్కోర్, ఐ వాంట్ టు స్కోర్ 4 to 5 centuries ఫర్ ఇంగ్లాండ్ సిరీస్ అని అవును. ఆఫ్టర్ రిటైర్మెంట్. అందులోనూ ఇంగ్లాండ్ ఏ టీమ్ తోటి ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడదామని కూడా యాక్చువల్ గా ప్లాన్ లో ఉండే అంట కోహ్లీ. కౌంటీ మరి క్రికెట్ ఆల్ ఆఫ్ ఆడదాం కూడా ప్లాన్. సడన్ ఏమైందో ఆ ఏంటో ఆ ప్లాన్స్ మధ్యలో చేంజ్. ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ తర్వాత బాగా సాడ్ ఉండే చూడు విరాట్ కోహ్లీ. ఆ ఆ 2 days అటు ఇటు ఏదో అయింది అసలు. మొత్తానికి ఆ మ్యాచ్ స్టార్ట్ ఉండే, మ్యాచ్ అయిపోయినాక గెలిచినా కూడా బాగా అసలు పెద్ద సెలబ్రేట్ చేసుకోలేదు. ఆ మ్యాచ్ కి ఒక 2 days ముందు అటు ఇటు ఏదో అయింది. లేకపోతే టూ పాసిబిలిటీస్ మేబీ. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు అనుకుని ఏమైనా డిసైడ్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే సెలక్షన్ స్టాఫ్ అండ్ గౌతమ్ గంభీర్ మాట్లాడి లైక్ వీఆర్, మేము మిమ్మల్ని దాటి చూస్తున్నాము ఇంగ్లాండ్ సిరీస్ కి, మిమ్మల్ని తీసుకోవాలనుకోవట్లేదు, కొత్త ఆపర్చునిటీస్, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇద్దాం అనుకుంటున్నారని చెప్పుంటారు. మేబీ దట్ మైట్ బి వన్ రీజన్. యా మేబీ, ఎందుకంటే డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. బట్ అసలు వీళ్ళిద్దరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు లేకపోతే మొత్తం టీమ్ లో కేఎల్ రాహుల్ అండ్ జడేజా తప్ప అసలు పెద్దగా ఎక్స్పీరియన్స్ ఎవ్వరు లేరు బ్యాటర్స్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ యూనిట్ కి. ఒక స్టాట్ ఏంటంటే యాజ్ ఏ ఈ 10 years లో ఒక కెప్టెన్ గా 200 డబుల్ 100 స్కోర్ చేసింది కోహ్లీ 9. ఇంగ్లాండ్ మొత్తం కెప్టెన్ స్కోర్ చేసింది 4. నెక్స్ట్ హైయెస్ట్ లెగసీ అట్- చూడు. అట్లా కాదు బ్రో. ఆ 3 2 3 years పీరియడ్ లో విరాట్ కోహ్లీ లైక్ 7 డబుల్ సెంచరీస్ వేస్తాడు. ఆ జస్ట్ 3 4 years పీరియడ్ లోనే మిగతా బ్యాటర్స్ అందరు కలిపి 2 డబుల్ సెంచరీలు చేస్తాడు. అట్లా డామినేట్ చేసిండు అసలు విరాట్ కోహ్లీ 2016 to 2019 పీరియడ్. పీక్ విరాట్ అదొక కోహ్లీ.
పీక్ మామూలు పీక్. నిజంగా పీక్ విరాట్ కోహ్లీ అనే కాదు, యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఇన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బ్యాట్స్మెన్ కి ఒక పీక్ గ్రాఫ్ అది. నిజంగా ఓడిఐస్, T20s, టెస్ట్ క్రికెట్ మొత్తం డామినేట్ చేస్తాడు. ఆ 3 టైంలో ఫార్మాట్స్ లో నెంబర్ 1, ఓన్లీ ఆ 1 అండ్ ఓన్లీ. టైంలో ఆ టైంలో కోహ్లీ వస్తే ఎలాగో సెంచరీ కొట్టేస్తాడు, ఆ, కొంచెం నిదానంగా చూద్దాం అని అనుకునే వాళ్ళే తప్ప బౌలర్స్ కూడా ట్రై చేసేవాళ్ళేమో. కోహ్లీ వికెట్ పడ్డానికి ట్రై చేసినా పడేది కాదు. కోహ్లీ 100 కొట్టాలి, వెళ్ళిపోవాలి అంతే. నిజంగా అట్లనే అట్లుండేది ఉంది అప్పుడు. బ్రో. అసలు ఈ పక్క సెంచరీస్ కూడా అలవాటు అయిపోయినాయి జనాలకి. పక్క విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టేస్తాడు ఏముందిలే. కోహ్లీ 50 కొడితే ఎవరు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కాదు అప్పుడు. ఎలాగో అదే 100 కదా. కొడతారు అప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు. కానీ నిజంగా మొన్న రూమర్స్ వచ్చినప్పుడు అనిపించుండే, జస్ట్ అట్లాంటి ఒక టెస్ట్ లో మళ్ళీ పీక్ విరాట్ కోహ్లీని చూడాలని ఒక చిన్న హోప్ ఉండే విరాట్ కోహ్లీ అసలు రిటర్న్ అందరికీ ఉండే. బట్ కాదు, ఎలా స్టాండర్డ్ ఎలా సెట్ చేశాడంటే, జనరల్ గా 50-60 కొడితే ఆ బాగా ఆడాడు అనుకుంటాం అవును. ఎవరన్నా. కోహ్లీ 50-60 కొడితే అసలు అనిపించదు. ఆ ఫీల్ రాదు అసలు. అలాంటి 100 కొడితేనే కోహ్లీ 100 కొడితేనే బాగా ఆడినట్టు అలాంటి స్టాండర్డ్ సెట్ చేశాడు. యాక్చువల్లీ ఆ 2021 తర్వాత లైట్ గా కోహ్లీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అన్నారు చూడు. ఆ పీరియడ్ లో కోహ్లీ యాక్చువల్ బాగానే ఆడతాడు, మంచి యావరేజ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 50-60 కొడతాడు. అప్పుడు కూడా అసలు కోహ్లీ ఏంది పర్ఫార్మ్ చేయట్లేదు అనేవాళ్ళు. అట్లాంటి స్టాండర్డ్ సెట్ చేసిండు అసలు విరాట్ కోహ్లీ. బేసిక్ గా ఇప్పుడు మెయిన్ గా మీడియాకి అందరికి డిజిటల్ కి న్యూస్ ఏంటంటే కోహ్లీ ఎలా ఆడతాడు, వికెట్లు పడితే ఎలా ఆడతాడు, వికెట్లు పడుకుంటే ఎలా ఆడతాడు, ఇదే చెప్పేవాళ్ళు మొత్తం. ఇంకోటి అనలిస్ట్ కూడా. అబ్జర్వ్ చేయాల్సింది నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ తర్వాత మేబీ నెక్స్ట్ జనరేషన్ ఇట్లా అనుకుంటారేమో, అసలు టెస్ట్ లో 10K రన్స్ కూడా లేవు, యావరేజ్ 50 కూడా లేదు. అసలు మీరు విరాట్ కోహ్లీని మీరు ఒక మంచి గ్రేట్ ప్లేయర్ అన్నారు టెస్ట్ లో అని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి తెలియదు కదా అసలు. మనం చూసిన విరాట్ కోహ్లీ వేరు. అసలు టెస్ట్ మీద మన జనరేషన్ కి ఆ ప్యాషన్ స్టార్ట్ అయింది విరాట్ కోహ్లీ వల్ల. ఒక అగ్రెషన్, అవే మ్యాచెస్ లో ఇండియా విన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎవరు అసలు స్టార్ట్ చూస్తే నీకు అన్ని తెలీదు. బట్ దోస్ హూ వాచ్ నో వాట్ విరాట్ కోహ్లీ వాస్ యాజ్ అ టెస్ట్ కెప్టెన్ ఫర్ ఇండియా. అసలు మనం కెప్టెన్సీ బ్యాక్ టు ద పాస్ట్ వెళ్తే ఎక్కడ స్టార్ట్ అయితే అంటే, ధోని ఆస్ట్రేలియా సిరీస్ రిటైర్మెంట్ ఇస్తాడు సడన్ గా. అప్పుడు కోహ్లీ కెప్టెన్సీ తీసుకోవడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్ గా ఆస్ట్రేలియాలో స్టార్ట్ అవడమే. ఆస్ట్రేలియాలో జనరల్ గా ఆస్ట్రేలియన్స్ డామినేట్ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు, మన వాళ్ళు వెళ్ళడం, ఓడిపోయి రావడం. అలాంటిది అక్కడికి వెళ్ళి వాళ్ళ బౌలర్స్ మిచెల్ స్టార్క్, జాన్సన్, మెయిన్ గా మిచెల్ జాన్సన్, పెద్ద పెద్ద బౌలర్స్ అందరినీ కొట్టి వాళ్ళ మీద యాటిట్యూడ్ చూపించి వాళ్ళని స్లెడ్జింగ్ చేసి వాళ్ళని డామినేట్ చేసి అక్కడ దాంతోనే స్టార్ట్ అయింది కోహ్లీ ఎరా. అక్కడి నుంచి నెవర్ లుక్ టు బ్యాక్. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత 2 సార్లు మనం గెలిచాం. అవును. ఆస్ట్రేలియా సో క్రౌడ్ కూడా ఫస్ట్ టైం ఎందుకు అక్కడనే కదా వస్తారంటే, ఆస్ట్రేలియా. అసలే క్రౌడ్ ఇంగ్లాండ్ క్రౌడ్ గాని ఎందుకు వస్తారంటే కోహ్లీ ఏమన్నా అంటే కోహ్లీని చూడడానికి. కోహ్లీ చూడడానికి వస్తారు. కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతారు, కోహ్లీ ఏమన్నా తిడితే కోహ్లీని ఏమన్నా అందమనే వస్తారు చాలా మంది. ఆ మీడియా మోస్ట్ మొత్తం ఆఫ్ ద కూడా క్రౌడ్ కోహ్లీ కోసమే వస్తారు బ్రో. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో మొదలైంది, ఇంగ్లాండ్ లో కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది కోహ్లీ కెప్టెన్సీలోనే. మన ఆట తీరు మారింది, మన వే యూస్ టు డామినేట్ మొత్తం మారిందంతా కోహ్లీ కెప్టెన్సీలోనే. కోహ్లీ కూడా మంచి బౌలర్స్ ఉండుండే ఆ టైంలో, మంచి పేస్ అటాక్. డొమెస్టిక్ నుంచి కోహ్లీ ఎక్కువగా లైక్ కావాలని స్ట్రెస్ చేసి ఫాస్ట్ బౌలర్స్ ని పిక్ చేయడం, ట్రైన్ చేయడం, మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ రావడం. సో వీ స్టార్టెడ్ డామినేటింగ్. ఇంగ్లాండ్ లో డామినేట్ చేసాం, సౌత్ ఆఫ్రికాలో కూడా డామినేట్ చేసాం. బట్ అవి పేపర్ మీద కనపడవు. నిజంగా చూస్తే 2-1 లేకపోతే 1-1 3-2 ఓడిపోయాం అన్నట్టు ఉంటది. కానీ మనం యాక్చువల్ అన్ని క్లోజ్ మ్యాచెస్, ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్లు డామినేటింగ్. సౌత్ ఆఫ్రికాలో ఇంగ్లాండ్ లో డామినేట్ చేసిన వన్ ఆఫ్ రేరెస్ట్ టీమ్స్ అంటే మనమే రీసెంట్ టైమ్స్ లో. బయట నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ డామినేట్ చేసిన టీమ్స్ లేవు, ఈవెన్ ఆస్ట్రేలియా. ఫ్యూచర్ లో ఏ ఇండియా టీమ్ అయినా రన్ టెస్ట్ క్రికెట్ లో దే విల్ ఆల్వేస్ కంపేర్ విత్ 2015-19 ఇండియా టెస్ట్ టీమ్. ఎస్, దట్ టు కోహ్లీ నాకు తెలిసి టెస్ట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ ఇస్ గ్రేమ్ స్మిత్. గోయింగ్ బై ద రికార్డ్స్, హీ హాస్ మోస్ట్ విన్స్. కోహ్లీ ఏవో మిస్కమ్యూనికేషన్ ఏదో సమ్ హడావిడి అయ్యింది బీసీసీఐకి కోహ్లీకి. దానివల్ల హీ ఆప్టెడ్ అవుట్ టు బి ఏ కెప్టెన్. గానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పటిదాకా రికార్డ్ ఈజీగా బ్రేక్ గ్రేమ్ స్మిత్ ని దాటేవాడు. నిజంగా. వన్ గ్రేటెస్ట్ కెప్టెన్ అయ్యేవాడు, గ్రేటెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఇన్ హిస్టరీ. ఇప్పుడు కూడా మనకు ఆ greatest పొటెన్షియల్ test ఉండే. captain అంటే
కోహ్లీనే. గ్రేమ్ స్మిత్ వీళ్ళు కనపడరు ఆన్ ద బుక్స్. ఫస్ట్ మైండ్ విత్ ఆన్ దట్. పేపర్ అంటున్నా. అది ఇప్పుడు మనకి తెలుసు, ఇన్ జనరల్ హిస్టరీ రికార్డ్స్ లో ఉండిపోయేది అంటున్నా. కానీ ద వే విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చేయడం కూడా అది చాలా బాధాకరం. యాక్చువల్ గా ఆ టైంలో పాలిటిక్స్ ఏవో నడిచాయి, సరైన కమ్యూనికేషన్ జరగలేదు విరాట్ కోహ్లీకి బీసీసీకి వెరీ మధ్య. లో ఫేజ్ అన్ని ఆల్ ఆఫ్ క్యాప్టెన్స్ ఎ సడన్, వదిలేశాడు. అక్కడ నుంచి అదే కదా, ఆల్ ఆఫ్ ఎ సడన్. అక్కడ నుంచి స్లైట్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇండియన్ టెస్ట్ టీమ్ ది. యా, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకొకటి, చేయడం. ఒక్కసారి ఒక 1 year ముందు పాస్ట్ వెళ్తే 1 year 6 months ఒకవేళ ఆ న్యూజిలాండ్ టెస్ట్ గెలిచుంటే హోమ్ లో మాత్రం ఈ పాటికి మన డబ్ల్యూటీసీ ఫైనల్ కి వెళ్ళి అందరు వెయిట్ చేస్తున్న వాళ్ళు అది కూడా కొట్టేసాడంటే అసలు ఇప్పుడు ఎలా ఉండేది చూడు. నిజంగా అవునా? ఇద్దరు నాకు అప్పుడప్పుడు బాగుండేది. అనిపిస్తుంది, ఆ న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ అని గెలిచుంటే ఈ పాటికి అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చేటోడు కాదు. అదే కాన్ఫిడెన్స్ తోటి బీజీటీలో మనల్ని మంచిగా ఆడేటోళ్ళు ఆస్ట్రేలియాలో. రోహిత్ శర్మ ఫైనల్ క్వాలిఫైడ్ వాళ్ళం కాబట్టి రోహిత్ శర్మ కూడా ఆడేటోడు, ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేటోడు కాదు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేటోడు కాదు. కోహ్లీ ఇచ్చేవాడు కదా. జస్ట్ ఒక్క సిరీస్ ఇండియన్ టెస్ట్ టీమ్ ఫేట్ మార్చేసింది మొత్తం. ఇప్పుడు ఒకవేళ ఫైనల్ గెలిచి అందరూ అది ఫేర్వెల్ మ్యాచ్ అయ్యండి అందరు ముగ్గురు ఒకేసారి రిటైర్ ఇచ్చుంటే ఎలా అది వేరే ఉండేది చూడు ఉండేది. ఆ రోజు. ఆ హై వేరే ఉండదు అసలు. బట్ వాట్ ఇఫ్ అంతే. అది ఓన్లీ T20s లోనే సాధ్యమైంది. T20s లోనే పీక్ లో రిటైర్డ్ ఇచ్చారు. కానీ దే డిజర్వ్ టు డూ ద సేమ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇంకొకటి, సచిన్ కి, అనిల్ కుంబ్లేకి, ఇలా గంగోలీకి, లెజెండ్స్ కి వచ్చిన సెండ్ ఆఫ్ ఈ మోడర్న్ ఏరాలో రావట్లేదు. అప్పుడు ధోని సడన్ గా ఇచ్చేసాడు, ఓకే. తర్వాత రోహిత్ శర్మ అట్లానే అయింది, ఇప్పుడు విరాట్ కోహ్లీ. అదొక ఫ్యాన్స్ బీసీసీఐకి ప్లేయర్స్ మధ్య అప్పుడున్నంత ర్యాప్, అప్పుడున్న అడ్జస్ట్మెంట్స్ కానీ ప్లేయర్స్ తగ్గట్లు అలా లేకుండా పోతుంది. అందువల్ల కరెక్ట్ గా ఫేర్వెల్ మ్యాచ్ రావట్లే, ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ రావట్లే. ఇంత మంది వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, అలా సడన్ గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టేసి వీఆర్ రిటైర్డ్ అంటే చాలా మంది అది చూడరు కదా, జీర్ణించుకోలేరు కదా కనీసం. అదే కదా, అసలు బెస్ట్ సెండ్ ఆఫ్ అంటే నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ సచిన్ కే సాధ్యమైంది. అది అన్నిట్లో వరల్డ్. అదే అసలు క్రేజీ సెండ్ ఆఫ్ వాంకడేలో, అది కూడా వాంకడేలో మళ్ళీ. వాంకడేలో వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారి ముందు, వాళ్ళ వైఫ్ ముందు అందరూ వచ్చారు. సచిన్ మాట్లాడుతుంటే టీవీలో చూస్తూ కళ్ళల్లో లైక్ ఇలా టీయర్ డ్రాప్స్ రానోళ్ళు లేరు ఆ రోజు. అలాంటి కోహ్లీ ఉండాలి. కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరికీ దే డిజర్వ్ ఇట్. బట్ ఎందుకు బీసీసీ అలా బుక్ చేయలేదు? అట్లా ప్లాన్ చేయొచ్చు కదా, అంత పెద్ద ప్లేయర్స్ కరెక్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. బీసీసీఐ ఈ విషయంలో మాత్రం ఐఎమ్ టోటలీ అన్హ్యాపీ విత్ బీసీసీఐ. మేబీ ఒకవేళ వీళ్ళు ఇంత సడన్ గా ఇవ్వకుండా రిటైర్మెంట్ ఉంటే మేబీ నెక్స్ట్ డబ్ల్యూటీ సైకిల్ ఏదో ఒక హోమ్ సిరీస్ లో మేబీ దే కుడ్ హావ్ ప్లాన్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నెక్స్ట్ సిరీస్ కూడా నీకు అవే టెస్ట్ సిరీస్ కదరా, ఎట్లా ప్లాన్ చేస్తారు చెప్పు. ఇంకోటి, ఎప్పుడైనా మనం ఫేర్వెల్ కోసం ఒక ప్లేయర్ ఫేర్వెల్ కోసం అని ప్లాన్ చేసుకుంటూ పోతే టీమ్ ని సరిగ్గా ఫామ్ చేయలేం. అప్పుడు వాళ్ళ కోసం ఎక్కడో ఒక దగ్గర స్కెడ్యూల్ చేసి అట్లా చేసినట్టు అయిపోద్ది, కానీ టీమ్ విల్ నెవర్ మూవ్ ఆన్. అప్పుడు టీం ఎవరు కొత్త టీం ఎప్పుడు సరిగ్గా నాకు మూవ్ ఆన్ కాదనిపిస్తుంది. బట్ ఇండియన్ క్రికెట్ నేనే చెప్పు బ్రో, నేనే చెప్పు, విరాట్ కోహ్లీ ఫ్యాన్, రోహిత్ శర్మ మాకు కావాలి, మాకు సెండ్ ఆఫ్ కావాలి. మాట్లాడుకో. బిఫోర్ రోహిత్ శర్మ, బిఫోర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్, వీఆర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మాకు కాదు, అది నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని ఇలాంటి ప్లేయర్స్ బ్యాటింగ్ చూడడం వల్లే నేను క్రికెట్ చూడడం మొదలెట్టాను. తర్వాత ఇండియన్ టీమ్ సపోర్ట్ చేయడం మొదలెట్టాను. అంతేగాని టీమ్ సపోర్ట్ చేస్తూ వీళ్ళ వరకు రాలేదు నేను. అంటే ఇండియన్ టెస్ట్ టీమ్ ఫాలో ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు రిటైర్ అయ్యండి. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఇండియా టీమ్ ఫాలో అవుతాం రా, కానీ ఇంతకు ముందు ఫాలో అయినట్టు ఫాలో అవ్వం కదా. ఇంతకు ముందు టెస్ట్ సిరీస్ వస్తున్నప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉంటాం అట్లా ఉండం కదా ఇప్పుడు. అన్లెస్ దే పర్ఫార్మ్, దే మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్, దే మేక్ ఇట్ గుడ్, అప్పుడే కదా ఫాలో అవుతాం. అలా కాకుండా ఇప్పుడు కొత్త టీం వచ్చి సరిగ్గా ఆడకపోతే, వాళ్ళు ఎంత పర్ఫార్మ్ చేసినా మనం అదే పనిగా కూర్చొని వీళ్ళు ఆడుతున్నారని చూడం. మాకు కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళ బ్యాటింగ్ చూడడం వల్లే ఇండియా క్రికెట్ చూడొచ్చే, కానీ మాకు వాళ్ళ పేరులే మాకు ఇంపార్టెంట్. నువ్వు ఏదో ఇండియా మనమనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ యాక్చువల్ గా క్రికెట్ చూడడం మొదలెట్టింది అప్పట్లో సచిన్.
తర్వాత విరాట్ కోహ్లీ, ధోని, సెహ్వాగ్ ఇలాంటి ప్లేయర్స్ వల్లే కదా వీళ్ళ ఆట తీరు చూస్తే మనం క్రికెట్ కి ఇంకా అలైన్ అయ్యాం. టీమ్ కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి ఎలా అవడం వల్ల ఆబ్వియస్ గా టీమ్ సపోర్ట్ చేస్తాం కదా. సో ప్లేయర్స్ యాక్చువల్లీ మేడ్ క్రికెట్ పాపులర్. అవునరా, యాక్సెప్ట్, బట్ ఎంతైనా ప్లేయర్స్ కూడా సడన్ గా ఇట్లా రిటైర్మెంట్ ఇస్తే బీసీసీఐ మాత్రం ఏం చేస్తారు చెప్పు? ఎట్లా ప్లాన్ చేస్తుంది వాళ్ళకి రిటైర్మెంట్? నేనేమంటానంటే, నేను అనుకోవడం ఇట్స్ నాట్ ప్లేయర్స్, ఇట్స్ దేర్ డెసిషన్. ఐ ఫీల్ దెర్ ఈస్ సంథింగ్ అలైనింగ్ టు ఇట్ ఫర్ దెమ్ టు మేక్ బీసీసీ దర్ డెసిషన్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను కూడా బీసీసీఐ మేబీ వాళ్ళకి ప్లేయర్స్ కి చెప్పుండొచ్చు ఫ్యూచర్ లో, లైక్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, కొత్త T20 కొత్త ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ స్టార్ట్ అవబోతుంది, WTC ఛాంపియన్షిప్. సో యూఆర్ లుకింగ్ అహెడ్ ఆఫ్ యూ అని చెప్పుకుంటారు. మేబీ అందుకే ఇచ్చుంటారు. అందుకే సడన్ ఆల్ ఆఫ్ సడన్ మౌలి అన్నట్టు కోహ్లీ యాక్చువల్ గా ఆ రోజు సాడ్ ఉంటుండే, కానీ ముందు రోజే మళ్ళీ విరాట్ రోహిత్ శర్మ, ఎవ్రీథింగ్ అలైన్స్. ఓకే. ఇది మళ్ళీ ఆ కోహ్లీని చూడలేకపోతున్నాం. ఆ మోటివేషన్ ఉండదు. అసలు మనం ఒక అసలు విషయం ఆ ఊరే మాట్లాడలేదు. ఉమ్, కాదు, మనం ఒక విషయం మాట్లాడలేదు. ఏంటంటే సచిన్ టెండూల్కర్ హండ్రెడ్స్ ని విరాట్ కోహ్లీ క్రాస్ చేస్తాడని ఆ కౌంట్ గురించి మనం ఎప్పటి నుంచి అదే కదా. ఆల్మోస్ట్ కోవిడ్ టైం నుంచి అందరు ఆ కౌంట్ గురించే మాట్లాడుతుండే. అందరు కౌంట్ 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 78, 80 నిజంగా. చివరికి ఆ కౌంట్ అలానే ఉండిపోయింది. అండ్ 100 రీచ్ అవడు. ఇంకోటి కూడా టెస్ట్ క్రికెట్ లో 10,000 రన్స్ కొడతా అని కోహ్లీ చెప్పిన మాట 770 70 రన్స్ తో అనుకుంటా నిజంగా అయిపోయింది. 770 కాదు, నువ్వు అన్నట్టు నిజంగా రెండు కోహ్లీ సిరీస్ ప్రతిసారి సెంచరీ చేసినప్పుడు అలా కౌంట్ చేసుకునేటోళ్ళం, ఇంకెన్ని సెంచరీస్ అయితే 100 సెంచరీస్ అయ్యేటివి అని. అదే అది కదా. అది ఒక డ్రీమ్ లానే మిగిలిపోయింది అందరికి, కోహ్లీకి. అండ్ నేను మా డాడీ ఎప్పుడు డిస్కస్ చేస్తుండే, ఇంకెన్ని సంవత్సరాలు అయిపోద్ది, ఇంకెన్ని సంవత్సరాలు అయిపోద్ది, సంవత్సరానికి ఇన్ని కొట్టినా అయిపోద్ది అని. బట్ ఇప్పుడు ఆ రికార్డ్ అలాగే ఉండిపోతుంది. నాకు తెలిసి ఆ రికార్డ్ ఇట్స్ ఇంపాసిబుల్ వెరీ ఇన్ నియర్ డిఫికల్ట్. ఫ్యూచర్ మనమైతే చూడడం అని నేను అనుకుంటున్నా. అదే కదా. అలాంటి ప్లేయర్స్ ఎవరు కనపట్లేదు. అలాంటి ప్లేయర్స్ వదిలిపెట్టు, దట్ అమౌంట్ ఆఫ్ గేమ్స్ ఈ మధ్య ఆడుతున్నారు కదా, సో ఈ ప్లేయర్స్ కూడా తొందరగా ఇంజూర్ అయిపోతున్నారు. సో ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు బ్రేక్ ద రికార్డ్. అది ఇంకొకటి వదిలిపెట్టు, 100 సెంచరీస్ రికార్డు వదిలిపెట్టు, అసలు 3 ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ కూడా తక్కువైపోతున్నారు ఈ మధ్య. డివైడ్ చేస్తున్నారు కదా మొత్తం. T20 ఈ బ్యాచ్, లాంగ్ ఫార్మాట్ ఈ బ్యాచ్ అన్నట్లు. నాకు తెలిసి విరాట్ ఇంకోటి కోహ్లీ లైక్ ద లాస్ట్ బ్యాటర్ టు ఏస్ ఆల్ ది 3 different formats at the same time. ఐ థింక్ హీ విల్ బి ద ఎస్, ఓన్లీ వన్. తర్వాత ఫ్యూచర్ లో కూడా హీ ఎవరు విల్ బి ద లాస్ట్. అంత కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఎవరు కనిపించట్లేదు 3 ఫార్మాట్లు. ఓకే. ఉండరు, హీ విల్ బి ద లాస్ట్. ఇంకోటి ఈ రోజు న్యూస్ మా వాడు ఫోన్ చేయగానే సీరియస్ వర్క్ లో ఉన్నాము. ఫోన్ చేయగానే అంతే అందరూ మా కొలీగ్స్ అందరూ వర్క్ ఆపేసి ఇంకా దీనంగా వచ్చి క్యాంటీన్ లోకి వచ్చేసి అదొక 1.5 hour కూర్చొని ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అంతా. ప్రతి చోట అయి ఉంటది ఇది గ్యారెంటీ. డిస్కషన్స్. అందులో మండే నేనైతే మార్నింగ్ నుండి విరాట్ కోహ్లీ రీల్స్ ఉన్నాయి కదా ఇన్స్టాలో, అవన్నీ చూస్తా కూర్చోన్నా. సడన్ గా రిటైర్మెంట్ వచ్చేలోపు షాక్ అవుతుంది. ఏం చేయాలో కూడా ఏం అర్థం కాలేదంట. అంత దానికి తోడు రిటైర్మెంట్ ఇస్తారు. ఇలాంటి టైంలో మన వాళ్ళ క్రియేటివిటీ మరీ బయటకు వస్తుంది బ్రో. చాలా ఎమోషనల్ గా చేస్తారు వీడియోలు అన్ని, అబ్బా, అదే కదా. ఎక్కడెక్కడ అన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. హై మూమెంట్స్ అన్ని తీసుకొచ్చి అవన్నీ గుర్తొచ్చి మైండ్ లో తిరుగుతా ఉంటాయి వాళ్ళంతా. ఇంకా అవన్నీ తోడేలోపు ఇంకా అసలుకి ఇంకా ఒక్కొక్కటి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింటాడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంతా. లైక్ ఇక ఇంకా మొన్నటి దాకా ఆడట్లేదు విరాట్ కోహ్లీ, ఆడట్లేదు రోహిత్ శర్మ, ఆడట్లేదు, ఏంటిది ఇలా అవసరమా అని చాలా మంది అని ఉంటారు. నేను అన్నా. కానీ ఇప్పుడు అందరూ అని సడన్ గా ఉంటారు. రిటైర్ ఇచ్చేస్తే అది చాలా బాధగా ఉంది. అప్పుడు ఏదో అంటే అన్నాం కానీ ఏదో చిన్న యు హోప్ నెవర్ ఉండేదా, రియలైజ్. ఏదో ఒక దగ్గర చిన్న హోప్ ఉండే, మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు ఫామ్ వచ్చేస్తారు, ఒక విరాట్ కోహ్లీ పీక్ చూడొచ్చు మళ్ళీ టెస్ట్ ఆ క్రికెట్, చిన్న హోప్ ఉండే. ఆ హోప్ లానే మిగిలిపోయింది. వీఆర్ నాట్ గోన్ సీ రోహిత్ విరాట్ ప్లేయింగ్ ఫర్ డేస్ అండ్ డేస్ ఇన్ ద టెస్ట్ ద ఫార్మాట్. టెస్ట్ ఎస్ ద టెస్ట్ క్రికెట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ ఫ్రమ్ నౌ ఆన్ ఓకే వితౌట్ థ్యాంక్ విరాట్ యూ కోహ్లీ అండ్ రోహిత్ థ్యాంక్ యూ శర్మ. విరాట్. అంతే ఇంకేం చెప్తాం. ఆన్ దట్ థ్యాంక్ నోట్, యూ. యా థ్యాంక్ యూ. ఆన్ దట్ నోట్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఓకే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డూ కామెంట్.
ఎంతమంది మా మిస్ అవుతున్నారు ఒపీనియన్స్ విరాట్ కోహ్లీ? మా ఒపీనియన్స్ మీకు ఏమైనా నచ్చినా నచ్చకున్నా అవన్నీ కింద మెన్షన్ చేయండి, మేము చూస్తాం.